హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సందీప్. పుష్ప 2 మూవీ నుంచి ఐటమ్ సాంగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూసాం. ఫైనల్లీ సాంగ్ అయితే వచ్చింది. సో సాంగ్ మీద మనకు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే పుష్ప 1 సాంగ్ మనకి అల్లు అర్జున్ సమంత గారి కాంబినేషన్లో వచ్చిన ఊహు అంటావా సాంగ్ దేశం మొత్తాన్ని ఏ రేంజ్లో ఒప్పిందో మనందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ పాన్ ఇండియాగా రీచ్ అవ్వడానికి ఆ సాంగ్ చాలా ప్లస్ అయింది. సో అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మనం పుష్ప 2లో ఉన్న ఐటమ్ సాంగ్ గురించి కూడా అదే ఈగర్గా అంతే ఎక్స్పెక్టేషన్తో ఎదురు చూసాం. అయితే ఆ సాంగ్లో ఉన్నంత హైప్, అంత రొమాంటిక్ కావచ్చు, వాళ్ళ కాంబినేషన్ కావచ్చు, అది ఈ సాంగ్లో ఎందుకు నాకు ఎక్కడ కనిపించలేదు. కొద్దిగా తగ్గింది కంపేరింగ్ టు ఊ అంటావా సాంగ్తో చూస్తే. ఈ సాంగ్ అయితే ఆబ్వియస్గా కొద్దిగా తగ్గింది, ఎందుకంటే అది ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదు. సో అందుకని మనం ఆ ఎక్స్పెక్టేషన్తో చూసాం. బట్ ఆ ఎక్స్పెక్టేషన్తో చూస్తే ఈ సాంగ్ అయితే లో అనిపించింది. దానివల్ల చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు అనమాట. సాంగ్ కిస్ 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 కాదు తుస్ 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 అని ఇట్లా చాలా కామెంట్ చేస్తున్నారు. బట్ ఒకటి ఏంటంటే డిఎస్పి సాంగ్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే సాంగ్ వినగానే మనకు అంత నచ్చదు. అలా స్లోగా అంటే డిఎస్పి సాంగ్స్ ఎప్పుడైనా స్లో పాయిజన్లో ఎక్కుతూ ఉంటాయి. అంటే వింటూ ఆ సాంగ్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది అనమాట. సో ఈ సాంగ్ కూడా ఏంటంటే మనం ఆల్రెడీ ఊ అంటావా సాంగ్ని ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సడన్లో ఇంకో లిరిక్ మనం అదే ఐటమ్ సాంగ్ పుష్ప నుంచి వస్తున్నప్పుడు ఇంకొక లిరిక్స్ వేరే విన్నప్పుడు మనకు కొంచెం తేడా కొట్టుద్ది అనమాట. కొంచెం ఏదో అంత మంచిగా అనిపించకపోవచ్చు. బట్ ఇప్పుడు ఇది కూడా అంతే. కనుక ఒక 2-3 డేస్ సాంగ్ వింటే డెఫినెట్గా మళ్ళీ ఈ సాంగ్ ఊమంటావా రేంజ్లో హిట్ కాకపోయినా ఖచ్చితంగా ఆ రేంజ్లో కొంతైనా దాని అయితే రీచ్ అవుద్ది ఖచ్చితంగా. అండ్ ఇంకెందుకు 2-3 డేస్ అయితే ఇన్స్టాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మొత్తం రీల్స్తో ట్రెండ్ అయిపోద్ది. ఆటోమేటిక్గా మనమే మనకే అలవాటు అయిపోద్ది. తెలుగులో కన్నా కూడా నాకు హిందీ లాంగ్వేజ్లో ఇంకా ఈ సాంగ్ చాలా బాగా అనిపించింది. హిందీలో ఒకసారి వినండి, హిందీలో మాత్రం సూపర్బ్ ఉంది సాంగ్. తెలుగులో కొంచెం ఏంటంటే మనకి లిరిక్స్ బాగా అర్థమైపోతాయి కాబట్టి దెబ్బలు పడతాయి మామ దెబ్బలు పడతాయి అన్నప్పుడు మనకి అది కొంచెం ఆక్వర్డ్గా వియర్డ్గా అంటే ఆ లిరిక్ అంతా మనకి ఇంపుగా అనిపించదు. సో అందువల్ల సాంగ్ చాలామందికి నచ్చకపోవడానికి మెయిన్ రీజన్ కూడా మనకు ఆ యూజ్ చేసిన వర్డ్స్ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మనకంత అంటే మన లాంగ్వేజ్లో మనకి ఓన్గా ఇట్లా ఓన్ చేసుకునేంత విధిగా లేవన్నమాట. సో అందుకని సాంగ్ చాలామందికి డల్ అనిపించింది. బట్ ఒక 2-3 టైమ్స్ అట్లా వింటూ ఉంటే ఖచ్చితంగా సాంగ్ నచ్చుద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే సాంగ్ తగ్గింది కాబట్టి హైప్ కూడా తగ్గుద్దని చాలామంది అంటున్నారు. సాంగ్ తగ్గినంత మాత్రాన హైప్ తగ్గదు, హైప్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు పుష్ప 1కి మనకి ఆ సాంగ్ అవసరం, పుష్ప 2కి ఆ సాంగ్ కాదు. పుష్ప అంటే ది బ్రాండ్, అల్లు అర్జున్ అండ్ సుకుమార్ వాళ్ళిద్దరు పేరు చాలు. ఆ పేరుతోనే సినిమా వెళ్ళిపోద్ది. మనకి మెయిన్ ఇంకా ఈ సినిమాలో ఆ సినిమాలో అంటే ఐటమ్ సాంగ్ హైప్ కావాల్సి వచ్చింది. ఈ సినిమాలో కావాల్సింది ఐటమ్ సాంగ్ హైప్ కాదు, జాతర ఎపిసోడ్. ఈ సినిమాలో మనకి హైప్ ఇచ్చి కిక్ ఇచ్చేది అంటే జాతర ఎపిసోడ్ ఉంటుంది. ఆ జాతర ఎపిసోడ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఆ ఒక్క సీన్ చాలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళడానికి. అండ్ మనకు ఆల్రెడీ సుకుమార్ గారు చాలామంది చెప్పడం జరిగింది, ప్రతి 15 నిమిషాలకు ఒక హై సీన్ ఉంటుంది. అన్ని హై సీన్లు ఉన్నప్పుడు ఒక సాంగ్ కొంచెం అటు ఇటుగా ఉంటే మాత్రం పోయేదేముంది, అది మనకు అవసరం లేదు. లెట్స్ సీ పుష్ప 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనేది చాలా అంటే ఇప్పుడు అంటే ఇప్పటివరకు మనకి లాస్ట్ టైం మనకి కల్కి సలార్ తర్వాత మళ్ళీ మన తెలుగు నుంచి ఒక ఊపబోయే ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి మన తెలుగు వాళ్ళందరూ కూడా సౌత్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. ఎందుకంటే ఎన్ని సినిమాలు హిట్ పడితే మనకి దారి అనేది అంత గట్టిగా పడుద్ది, ఇంకా అంత ఎక్కువ సినిమాలు ప్యాన్ ఇండియాకి వెళ్ళడానికి మనకి తోడ్పడతాయి. కాబట్టి ఈ మూవీ కూడా ఆ రేంజ్ని అందుకోవాలి, అంత హిట్ చేయాలి. మరి చూద్దాం బాహుబలి రికార్డ్స్ని క్రియేట్ చేస్తుందా, బాహుబలి రికార్డ్స్ని దాటుతుందా, లేదంటే దంగల్ రికార్డ్ని కొట్టే ఇండియాలోనే ఇంకొక ట్రెండ్ సెట్టర్గా ఈ మూవీ నిలుస్తుందా అనేది చూద్దాం. సో ఓవరాల్గా అంటే ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దాని గురించి సపరేట్ ఒక వీడియో అయితే చేసుకుందాం. ఎందుకంటే మిగతా అన్ని మూవీస్ కంపేర్ చేస్తూ ఈ మూవీని కంపేర్ చేస్తూ సో ఏ సినిమా ఎక్కడ ఎంత కలెక్ట్ చేసింది, దీనికి ఎంత స్కోప్ ఉంది అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు సాంగ్ విషయానికి వస్తే మాత్రం సాంగ్ అయితే ఈ రోజుకి కొంచెం నచ్చకపోయినా ఇంకో 2-3 డేస్లో ఖచ్చితంగా ఈ సాంగ్ ఒక ట్రెండింగ్ సాంగ్ అవుద్ది. అది మాత్రం రాసి పెట్టుకోండి పక్కా. ఫైరే కాదు, ఈ సాంగ్లో కూడా వైల్డ్ ఫైర్ ఉంది. మనకి ఫుల్ సాంగ్ డాన్స్ చూస్తే అప్పుడు ఆటోమేటిక్గా నచ్చుద్ది. సో మరి మీకు ఈ సాంగ్ ఎట్లా అనిపించింది? సాంగ్ కంపేరింగ్ టు కొంచెం తగ్గింది, బట్ అంత అయితే కాదు. మిగతా లాంగ్వేజెస్లో వినండి, ఆ మిగతా లాంగ్వేజ్లో సాంగ్ చాలా బాగుంది. అండ్ అల్లు అర్జున్ ఒకటే స్టెప్ చూపించారు కాబట్టి చూద్దాం.
కొంచెం ఇంకా అల్లు అర్జున్ ఆ స్టెప్లో నాకేమనిపించింది అంటే మనోడు డ్యాన్స్ వేస్తూ ఇట్లా చూస్తాడు, అంటే ఎవరినో ఎత్తుకుతాడు. సో అదేందో చూద్దాం, అది మూవీ వచ్చాక తెలుస్తుంది. మరి అక్కడ పుష్పనే ఇస్తుండా లేక పార్టీ, అంటే ఫస్ట్ మంగళం సీన్ ఇచ్చిండు, సో ఇప్పుడు పుష్ప ఈ పార్టీ ఇస్తుండే, ఆ పార్టీకి పిలిచి లేకపోతే ఆ పార్టీకి వచ్చి ఎవరైనా ఎత్తుకుతుండా అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. లెట్స్ సీ మూవీ మనకు December 5న ది బ్యాంగ్ వైల్డ్ ఫైర్ రాబోతుంది. ఇది ఖచ్చితంగా ఒక సరికొత్త ట్రెండ్, నయా ట్రెండ్ అంటారు, అదైతే సృష్టిస్తుంది. కలెక్షన్లో కావచ్చు, ట్రెండ్లో కావచ్చు, ఏ విషయంలోనైనా అస్సలు తగ్గేదేలే ఉంటుంది. తెలుగు నుంచి మరో పాన్ ఇండియా హిట్ పడడం పక్కా హిట్ అవుద్ది. ఈ సాంగ్ కూడా అందరికీ మంచిగా రీచ్ అవుద్ది, సాంగ్ కూడా బాగుంటుంది. దాన్ని కంపేర్ చేసి చూడకండి, ఈ సాంగ్ని ఓన్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుద్ది.